ఎంతో హెల్దీ అయిన స్పైసీగా ఉండే నువ్వుల పొడి రైస్ తయారు చేసుకుందామండి. ఇది పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యం అండి. లంచ్ బాక్స్కి, డిన్నర్కి ఎంతో బాగుంటుందండి. ఎలా తయారు చేసుకుందాం చూద్దామండి. నువ్వుల రైస్కి నువ్వుల పొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. కొన్ని వేరుశనగ పలుకులు తీసుకున్నాను, అవి డ్రై రోస్ట్ చేసుకుందాం. అవి కొంచెం రోస్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. 5-6 ఎండుమిర్చి వేసుకోండి, ఇవి చాలా ఘాటుగా ఉంటాయి. అవి ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి కూడా రోస్ట్ చేసుకుందాం. 1 నిమిషం రోస్ట్ చేసుకుందాం. ఇవి తర్వాత నువ్వులు వేసుకుందాం. వేయించుకున్నాం కదండి, అవి కొంచెం చిటపటలాడాక నువ్వులు వేసుకుందాం. కప్పు నువ్వులు వేసుకుందామండి. నువ్వులు కూడా కొంచెం రోస్ట్ చేసుకుందాం. నువ్వులు తొందరగానే వేగిపోతాయండి. నువ్వులు కొంచెం వేయించుకుంటే ఇంతేనండి. ఇవి ఫైన్గా పౌడర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాం. దాంట్లో కొంచెం జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఆవాలు, పచ్చిమిర్చి, మినపప్పు కొంచెం వేసుకొని అవి వేపుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత 1 కప్పు రైస్ వేసుకుందాం. ఈ కప్పుతో కప్పు రైస్ తీసుకున్నాను నేను. మనం వేయించుకున్న పౌడర్కి ఈ కప్పు రైస్ సరిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, నువ్వుల పౌడరు, అది వేసుకుందాం. కలుపుకుందాం. 2 నిమిషాల్లో అయిపోతుందండి. పిల్లలకి లంచ్ బాక్స్ కానీ ఆఫీస్కి కానీ బాక్స్కి బాగుంటుంది, హెల్దీ కూడా. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని పౌడర్ కలిసేలా కలుపుకుందాం. ఇంతేనండి. నువ్వుల పొడి రైస్ రెడీ అయ్యింది.